మాఘమాసంలో వచ్చేటటువంటి పంచమినే దీన్ని వసంత పంచమి లేకపోతే శ్రీ పంచమి అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని శ్రీ పంచమి అని అంటారు. అంటే ఈ రోజున అమ్మవారు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ తల్లి యొక్క జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ తల్లికి పూజ చేసుకోవటం, ఎవరికైతే విద్యాబుద్ధులు కావాలో, విద్య అనేటటువంటిది, బుద్ధి జ్ఞానం అనేటటువంటిది ప్రతి వారికి కూడాను అవసరమే కదా. జ్ఞానం అనేటటువంటిది వయసుతో సంబంధం లేకుండా ప్రతి వారికి అవసరమైనటువంటిది. కాబట్టి జ్ఞాన ప్రదాత తల్లి కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని మనము అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే కనుక, తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి పూర్వమే మనకు కుదిరితే ఏదైనా సరే పారేటటువంటి నీటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం, లేని పక్షంలో ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ మన దగ్గర ఏది ఉంటే అది అమ్మవారికి సరస్వతీదేవికి పూజ చేసుకోవటం. సరస్వతి అష్టోత్తరము, అదేవిధంగా సరస్వతీదేవికి చేసేటటువంటి ఏ స్తోత్రాలైనా సరే మనకి ఏ వస్తే అవి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని ఆ తల్లిని సరస్వతీ నమస్తుభ్యం అంటూ అట్లా కానీ మనకి ఏదైతే అమ్మవారిని ఏ విధంగా అయినా సరే ఏ శ్లోకాలతో అయినా సరే అమ్మవారిని ధ్యానించటం, ఇలా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. అదేవిధంగా నైవేద్యాలు ఏం పెట్టాలి అని అంటే, అమ్మవారికి తెల్లగా ఉండేటటువంటి పాల పాయసం ఉన్న అన్నం ఉంటుంది కదా, ఆ పరవాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. అదేవిధంగా పిల్లలకి కూడాను ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే వారికి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. అందుకు గాను అమ్మవారి యొక్క కుదిరితే వెళ్ళి బాసరలో చేయించుకోండి. లేదండి ఇప్పుడు మనం ప్రస్తుతం పరిస్థితులు చూస్తున్నాము, ఏదైనా ఒకటి ఉన్నది అని అంటే అక్కడ కిక్కిరిసిపోవటము, ఆ జనాలు ఇబ్బంది పడటము అలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఎక్కడ కుదిరితే అక్కడ, ఏదైనా దేవాలయాల్లో బాగా ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటే మన ఇంట్లోనే చక్కగా మన ఇంట్లో పెద్దవాళ్ళ చేత కూడా మనం అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఆ విధంగా అక్షరాభ్యాసాలు కూడాను ఎక్కడ కుదిరితే అక్కడ ఈ రోజున విశేషంగా చేయటము, పిల్లల చేత చదువుకునే పిల్లల చేత పెన్నులు పెన్సిళ్ళు ఇలాంటివన్నీ కూడాను ఇవ్వమని చెప్పటం. అంటే ఈ విధంగా చేయటం వల్ల వీరికి చదువు రావటంతో పాటుగా మనకున్న దాంట్లో అవతల వాళ్ళకి పంచేటటువంటి మనస్తత్వాన్ని, పెట్టే గుణాన్ని కూడా మనం నేర్పిన వాళ్ళం అవుతాము. పిల్లలకి మొక్కై వంగనిది మానై వృంగున అన్నట్టుగా పిల్లలకి చిన్నతనం నుంచి కూడా మనం ఇవన్నీ కూడాను నేర్పాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు చేయవలసినటువంటిది అష్టోత్తరము, అదేవిధంగా నైవేద్యము, ఇవన్నీ కూడా చెప్పాను కదా. ఇంకా మాకు ఇంకేమన్నా చేసుకోవాలండి, పూజ చేసుకోవాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం అని అంటే కనుక సహస్రనామాలు చేసుకోవచ్చు. మేము ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోదలుచుకున్నాము సరస్వతీదేవికి, అటు వర్గంలో కానీ బాసరలో కానీ విధంగా అలా కూడా వెళ్ళవచ్చును. అమ్మవారి యొక్క అనుజ్ఞ కోసమని ఆ వాగ్దేవి అనుగ్రహం ఉంటేనే మనకు వాక్కు బుద్ధి జ్ఞానం అనేటటువంటిది వస్తుంది కదండి. కాబట్టి ఆ వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిందే. అమ్మవారిని ఈ రోజున ఎవరైతే గనక పూజిస్తారో ఆ అమ్మ యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది. స్వస్తి.